జై శ్రీరామ్. మనం ఇప్పుడు ఎక్కడ చూస్తున్నా కొణిదెల పవన్ కళ్యాణ్ అనే పేరు చాలా వైరల్గా ఉంది. ఏమిటంటే ఆయన తలక వ్యక్తిత్వం అనేది మనం గ్రహించాలి. ఈ ప్రమాణ స్వీకారం రోజే మనం గమనిస్తే వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి ఉన్నతమైనటువంటి ఆలోచనలు ఎలా ఉన్నాయో మనకి క్లియర్గా కనిపిస్తుంది. ఎందుకంటే పదే పదే వాళ్ళ అన్నయ్యని గౌరవించడం అంటే తండ్రి తర్వాత తండ్రి, వాళ్ళ అన్నయ్య తండ్రి అంతటి మహోన్నతమైనటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్. అసలు ఆ పేరు రావడానికి మూల కారణం మెగాస్టార్ చిరంజీవి గారు. కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ అన్నయ్యని నేను చిరంజీవిని అనే స్థాయికి ఎదిగాడు ఆ మహానుభావుడు పవన్ కళ్యాణ్. అలా చిరంజీవి చెప్పుకోవడంలో కూడా ఆశ్చర్యపడవలసిన పని లేదు. అంతటి మహోన్నతమైన వ్యక్తిశీలి. ఎందుకంటే అందరికీ తెలిసిందే ఈ రాజకీయ చరిత్రలో ప్రతి ఒక్క ఓటర్ కూడా డబ్బులు వెదజల్లడం అవన్నీ, కానీ సింగిల్ రూపాయి ఏ ఓటర్ కూడా తీసుకోకుండా అనుకున్న సీట్లు ఎన్ని పోటీ చేశారు అన్ని మెజారిటీ బంపర్ మెజారిటీ వచ్చిన మహోన్నతమైన వ్యక్తి పవన్ కళ్యాణ్. కాదంటారా? అవునంటారా? అవుననే అంటారు. ఇంకొక గొప్ప విశేషము, ఏ రాజకీయ నాయకుడికి కూడా అది జరగలేదు. ఏమిటంటే ఇంకా ఆయన గెలవకముందే పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అని స్టిక్కర్లు తయారు చేయడము గిన్నీస్ ఆఫ్ వరల్డ్ రికార్డు కూడా ఇవ్వడంలో ఆశ్చర్యపోవలసిన లేదు. అంతటి మహోన్నతమైన వ్యక్తి, విలువ గల మహోన్నతమైనటువంటి వాళ్ళ అన్నదమ్ముల తాలూకా ఆప్యాయత చూసి మనము కూడా అలాగే నేర్చుకోవాలని కోరుకుంటూ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మీ శ్రీహరి. జై శ్రీరామ్.